మిత్రులకు, మీడియా మిత్రులకు అయితే సిర్గాపూర్ మండలంలోని గైరాన్ తాండా గ్రామానికి మన నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ గౌరవనీయులు హుస్సేన్ నాయక్ గారు రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఢిల్లీలో మనకు నారాయణఖేడ్కి సంబంధించిన ఒక పౌరుడు ఎస్సీ ఎస్టీ కమిషన్కి అక్కడ ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ ఇస్తే దాని మీద కలెక్టర్ గారు కలెక్టర్ వల్లూరు క్రాంతి గారు అప్పటి కలెక్టరు అందరు అధికారులు ఆర్డీఓ గారు అందరు కూడా పోయి అక్కడికి సందర్శించడం జరిగింది. అక్కడ వారి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆ ఎంక్వైరీలో భాగంగా నిన్న ఎస్టీ కమిషన్ మెంబర్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే దాంట్లో కొన్ని పత్రికలలో కొన్ని పత్రికలలో స్థానిక నాయకుల మీద రాయడం జరిగింది. స్థానిక నాయకులు కరెక్ట్ పని చేయలేదు, స్థానిక నాయకుల నిర్లక్ష్యం వల్ల ఇట్లా జరిగిందని చెప్పేసి. కానీ స్థానిక నాయకులు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం ప్రదర్శించలేదు. ఎప్పుడు కూడా దాని గురించి మీడియాలో ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. మీకు మీడియాలో రాకంటే ముందు కూడా గతంలో జేబీఆర్ ఏజెన్సీ పేరు మీద వర్క్ ఉంటే జేబీఆర్ మీద 21 పనులు ఉంటే జేబీఆర్ వాళ్ళ సంస్థను కూడా పిలిచి అధికారులను అందరినీ పిలిచి వాళ్ళతో అప్రోచ్ కండి, పనులు కంప్లీట్ చేయండి అని చెప్పడం జరిగింది. కానీ మరి మీకు బిల్లులు రావు అని అంటే ప్రత్యేక చొరవ చూపించి మీ పాత బిల్లులలో కనీసం 25% అన్నా బిల్లులు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు లేదు మేము ఫిట్ అవుతాము, మేము వద్దు మాకు అని చెప్పారు. అధికారులు ఎంత నచ్చ చెప్పినా కూడా పని చేయకుండా వదిలిపెట్టిండ్రు. దాని తర్వాత ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి దాన్ని విత్డ్రా కావడానికి టైం పట్టింది, 1.5 సంవత్సరం పట్టింది. వాళ్ళు విత్డ్రా చేసిన మరో 1 నెల లోపలనే మళ్ళీ దానికి కొత్త రేట్స్ ప్రకారము టెండర్ పిలవడం జరిగింది. టెండర్ పిలిస్తే కూడా మొదటి టెండర్లో ఎవరు కూడా రెస్పాన్స్ చేయలేదు. తర్వాత బసవరాజ్ కోరే అని అంతకుముందు ఆ ఏజెన్సీ పేరు నాకు తెలియదు, ఆయనకు రిక్వెస్ట్ చేసి మీరు కూడా చేయండి, రోడ్డు పనులు బ్రిడ్జ్ పనులు మీకు ఉన్నాయి, మీరు కూడా చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా మరి ఆయనకి ఇది ఒకటే పని కాదు, ఏ పనులు కూడా నియోజకవర్గం రాలేదు. నాగల్గిద్ద రోడ్డు కూడా మరమ్మతులు ఆయనకుండే. కానీ అటువంటి కాకుండా మీరు చూస్తూ ఉన్నారు, మొన్న యాక్సిడెంట్స్ అయితే నేషనల్ హైవే వాళ్ళను రిక్వెస్ట్ చేసి వారికి ఎలాంటి సంబంధం లేకుండా కూడా మొత్తము వెట్ మిక్స్ మొత్తం దాంట్లో నాగల్గిద్ద రోడ్ రిపేర్ చేయడం జరిగింది. తక్షణ రిపేర్స్ గురించి 1.5 కోటి మొన్ననే మీకు చెప్పినాము. ఆ రిపేర్స్ కూడా రిలీజ్ చేసి ఇప్పుడు టెండర్ పెట్టడం జరుగుతుంది. తర్వాత ఆ రోడ్లన్నీ హ్యామ్లో తీసుకోవడం జరిగింది. ఇంకా అది కాకుండా పెద్ద రోడ్లు కాకుండా చిన్న రోడ్లు ఏవైతే రిన్యువల్ ఉన్నాయో అట్లాంటి R&Bకి సంబంధించిన పంచాయతీరాజ్ అన్ని రిన్యువల్ కూడా పెట్టడం జరిగింది. R&B కూడా మొన్న 20 కోట్ల రూపాయలు, 21.5 కోట్ల రూపాయలతోనే ఒక 4 రోడ్లు వీటి రిన్యువల్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన మొత్తం ఖజానా ఖాళీ కావడం వలన వారు చేసిన ఒక దూరదృష్టి లేకుండా విచ్చలవిడిగా బడ్జెట్ని ఖర్చు పెట్టి కేవలం వాళ్ళ కమిషన్ల కక్కుర్తికి గురించి అని చెప్పేసి పనులు చేపట్టి ఖజానా ఖాళీ చేయడం వలన ఈరోజు ఇన్ని ఇబ్బందులు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నిధుల కొరత ఏర్పడింది. ఇక ఈవెన్ రియల్ ఎస్టేట్ కానీ ఇతర రంగాల్లో కానీ అవన్నీ ఏముందంటే మనకి అన్నిటి కూడా మనకు నిధుల కొరత ఏర్పడింది. ఆ నిధుల కొరత ఏర్పడడం ఎందుకు ఏర్పడిందంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వలన. అయినా కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగము కుదేలైంది, ఇతర రంగాల్లో కూడా ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది. ఎందుకంటే ఇక్కడే కాదు, ప్రపంచ దేశాలలోనే మొత్తము స్తబ్దత ఏర్పడింది ఎకానమీలో. కేవలం తెలంగాణ రాష్ట్రము గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ ప్రపంచ దేశాలలో ఈవెన్ అమెరికాలో కూడా ఎకానమీలో స్తబ్దత ఏర్పడి ఈ బడ్జెట్ కొరత కారణంగా ఇవన్నీ పనులు. అయినా కూడా మేము NREGSను టేకప్ చేసి ఆ గ్రామానికి సంబంధించి గిరిజన సోదరులకు ఎలాంటి కష్టం కాకూడదనే ఉద్దేశంతో 50 లక్షల రూపాయలు అంటే చిన్న కల్వర్ట్ కట్టాలి, టెంపరీ రాకపోకలు కొనసాగించాలని చెప్పేసి కలెక్టర్ గారి టేబుల్ మీద అది కూడా మేము ప్రతిపాదనలు పెట్టాం. త్వరలో వస్తే కన్స్ట్రక్ట్ చేస్తాం. ఎందుకంటే బ్రిడ్జ్ టెండర్ పిలిచి టెండర్ అప్రూవ్ అయ్యి అగ్రిమెంట్ అయ్యి మండలంలో నీళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ 25-30 గ్రామాలకు అదేది కౌలాసనాల నుండి నీళ్ళు ఇస్తే ఇక్కడ మనకు ఎరక్పల్లి కానీ నాగిల్గిద్ద మండలం ఇతర గ్రామాలకు కానీ నీళ్లు సఫిషియెంట్ అయితే. ఇది ఒకటే కాకుండా ఎప్పుడన్నా పైపు డ్యామేజ్ అయితే 3 రోజులు 4 రోజుల వరకు నీటి కొరత ఏర్పడితే ఎక్కడెక్కడైతే టాయిలెట్స్ ఉన్నాయో 18 ట్యాంకులు ఆల్టర్నేట్గా 18 ట్యాంకులు ప్రతిపాదించడం జరిగింది. ఎందుకంటే ఈ 18 ట్యాంకులు కొత్త ట్యాంకులు ఏర్పాటు చేస్తే ఒకవేళ కరెంటు ప్రాబ్లం వలన కానీ
పైపు బ్రేక్ లైన్ వల్ల కానీ ఒకవేళ 3-4 రోజుల వరకు మళ్ళీ అది రిపేర్ చేయనటువంటి పరిస్థితి ఉంటే ఈ ఒక్క ట్యాంకు నీళ్లు ఖాళీ అయితే ఆ రిపేర్ అయ్యే లోపల ఇంకో ట్యాంకు కూడా స్పేర్ల వాళ్ళకు అక్కడ టేలెంట్స్కు నీళ్ళు అందించే విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది. అక్కడ నీళ్లు 3 రోజుల లోపల ఇంకో ట్యాంక్ ఎక్స్ట్రా ట్యాంక్తో నీళ్ళు తాగితే 3 రోజుల లోపల ప్రాబ్లం రెక్టిఫై అయిపోతుంది. మళ్ళీ యథావిధిగా నీటి సరఫరా కొనసాగుతుంది. ఇంత దూరదృష్టితో పనిచేస్తున్నాం. గత పాలకులు దూరదృష్టి లేకుండా విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా ఉన్న బడ్జెట్ అంతా ఖాళీ చేసి మొత్తం వాళ్ళ కమిషన్లు దండుకోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది. మీకు అందరికీ తెలుసు. ఆర్టీసీని మూసేస్తామన్నారు. ఆర్టీసీని కూడా మూసేస్తే ఇప్పుడు ఆర్టీసీని పునరుద్ధరించాం. మహిళలకు అన్ని విధాల మొన్నటికి మొన్న వారు వడ్డీ లేని రుణాలు ఇవ్వకపోతే వడ్డీ మాఫ్ చేసినాం. మనం అన్ని వడ్డీ మాఫ్ చేసి వాళ్ళకు 1,00,00,000 మంది కోటీశ్వరు రావాలని దాంట్లో ముఖ్యంగా మనం ప్రయారిటీ ఇస్తా ఉన్నాం. ఎస్టీ తాండాలకు, ఎస్సీ హ్యాబిటేషన్స్కు ప్రయారిటీ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో కూడా మేము తాండాలకు ఎన్ని కట్టుకుంటే అన్ని ఇవ్వమని చెప్తున్నాం. యాక్చువల్గా అయితే పాపులేషన్ ప్రకారము ఆ తాండాలో ఉన్న పాపులేషన్ మీదకి వెళ్ళి వాళ్ళకి ఎన్ని ఇండ్లు వస్తుందో అన్ని అలాట్ చేసాం. కానీ నేను స్వతహాగా అధికారులతో మాట్లాడి మళ్ళీ అడిషనల్ శాంక్షన్ అవసరం ఉంటే మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో గృహ నిర్మాణ శాఖ మంత్రితో మేము మళ్ళీ అడిషనల్ శాంక్షన్ తెచ్చుకుంటాం. మీరు మటుకు తాండాలల్లో 100% చేయండి. ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ అవసరాలు ఉన్నాయి. తాండాలలోనే 100% కట్టుకుంటే 100% మందికి కూడా మా ప్రభుత్వం తరఫున ఇండ్లు మంజూరు చేసే మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ముందుకు రావాలని చెప్పి కొన్ని చోట్ల ఇసుక గురించి ప్రాబ్లం, ఇసుక గురించి కూడా ల్యాండ్ ఇవ్వదు. నిజాంపేటలో మొన్ననే ప్రొసీజింగ్ వచ్చింది. 2-3 రోజుల లోపల అక్కడ కూడా ఇసుక తీసుకొని వచ్చి పెడతారు. ఇంకోటి కూడా మనము ఇక్కడ జుగ్గల్ శివార్లో ఎక్కడన్నా రోడ్డు గురించి మనము మన జాగా గురించి చూసినాము. ఎక్కడ దొరకకపోతే పెద్ద జాగా ప్రైవేట్ ప్రాపర్టీలో కూడా రమేష్ చవాన్ గారు వాళ్ళకు అడిగితే ఎస్టీ నాయకులకు వాళ్ళు రిటర్న్లో ఇచ్చింది యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడే మన ఇసుక గిన వస్తే అక్కడ తొందరగా అక్కడ ఇంకో పాయింట్ కూడా ఏర్పాటు చేస్తే అక్కడ కర్సుగుత్తి నావిగిద్ద మండలాలకు దగ్గర అవుతుంది. కాబట్టి నారాయణ గేట్కు 2 ఇవాళ పాయింట్లు అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఏది చేసినా బడుగు బలైన వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ తాండాలకు మేము కాంగ్రెస్ ప్రభుత్వాలే చేస్తూ ఉన్నాయి. కరెంట్ ఇచ్చినా ఏది ఇచ్చినా. కరెంట్ ఇప్పటివరకు ఎక్స్ట్రా ఎన్నో జాగాల్లో ఉన్నాయి. దానికి ఎక్స్ట్రా బడ్జెట్ శాంక్షన్ చేయించి ఎన్నో ఇప్పుడు బోర్గి తాండా ఎప్పుడు అక్కడ జీర్గి తాండల తర్వాత సర్దార్ మన ఎడ్ల రాగడి తాండాలు ఎప్పుడు కరెంట్ ప్రాబ్లం అని చెప్తుంది. అక్కడ ఒక సబ్స్టేషన్ ప్రతిపాదించింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫరెవర్ ఎప్పుడు కూడా కరెంట్ ప్రాబ్లం లేకుండా బోర్గి చౌకన్పల్లిలో ఒకటి ప్రతిపాదించడం జరిగింది. దాని తర్వాత అక్కడ రైపల్లిలో ఒకటి ప్రతిపాదించినాం. నారాయణగేట్ టౌన్లో ప్రతిపాదించినాం. ఎరక్పల్లిలో చాలా తాండాలు ఉంటాయి. వాసరులు చాలా తాండాలు ఉంటాయి. ఆ వాసరు ఎరక్పల్లి మధ్యన కూడా ఒక సబ్స్టేషన్ని మేము మంజూరు చేసినాం. మళ్ళీ అక్కడ నాగన్పల్లి అక్కడ రైతులు చాలామంది మోటార్లు పెట్టుకుంటారంటే అక్కడ లో వోల్టేజ్ వస్తుందంటే అక్కడ కూడా ఒక సబ్స్టేషన్ 33/11 kV సబ్స్టేషన్ చెప్పడం జరిగింది. తర్వాత 132 kV సబ్స్టేషన్ గురించి ఈ తాండాలలో కరెంట్ ప్రాబ్లం అవుతున్నది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అవుతుంది, లైట్కి మోటార్లకు వ్యవసాయ మోటార్లకు లో వోల్టేజ్ వస్తుందని చెప్పేసి 132 kV సబ్స్టేషన్ కూడా అక్కడ సిర్గాపూర్ మండలంలో ప్రతిపాదించినాం. ఇక్కడ లక్ష్మీనాయక్ తాండా కడపల దగ్గర అంతా ఓకే అయిపోయింది. అక్కడ కింద మనకు హర్తింగ్ రాదు, ఇక్కడ మొత్తం రాయి ఉన్నది అని చెప్పేసి అంటే మళ్ళీ అంతర్గాంలో కూడా మళ్ళీ మొన్ననే ప్లేస్ చూసి వచ్చిండ్రు అధికారులు. అక్కడ 10-15 ఎకరాలు అవైలబుల్ ఉంది ల్యాండ్. అక్కడ ఓకే చేసిండ్రు. అక్కడ తహసీల్దార్ గారు చెప్తే ఇమీడియట్గా వాళ్ళు కూడా సర్వే చేసి పంపిస్తామని చెప్పారు. కాబట్టి ఎక్కడ వీలుంటే అక్కడ 132 kV సబ్స్టేషన్ కూడా త్వరలో అది మంజూరు వస్తుంది మనకు. మళ్ళీ మన కరెంటు మంత్రి తర్వాత ఏదైతే కౌలాస్ నాలా ప్రాజెక్ట్ నుంచి మనం నీళ్లు పైప్ లైన్ వేయడం జరిగింది. అయితే దాన్ని మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చేసి అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉండి నీళ్లు అందియలేకపోయారు. దాని తర్వాత హరీష్ రావు గారు బై ఎలక్షన్లో వచ్చి మొత్తం కంటి మండలం నీళ్ళు దాపుతా కౌలాస్ నాలతోనని చెప్పి 2 నెలలు కేవలం తూతూ మంత్రంగా రిపేర్లు చేసి రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు దాపడం జరిగింది. దాని తర్వాత దాన్ని పట్టించుకుని నాదుడే లేదు. మొన్న రివ్యూ మీటింగ్లో నేను చెప్పి అక్కడి ఆర్డీఎఫ్ఎస్ అధికారులకు అక్కడి కలెక్టర్కి మరి ఒప్పించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పింది ఎంత అవుతుంది ఎస్టిమేట్ చేయమని చెప్పేసి మన నియోజకవర్గానికి సంబంధించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులతోని మేము టెంటేటివ్గా మేము ఎస్టిమేట్ చేయడం జరిగింది. లైన్ ఎస్టిమేట్ చేస్తే మనకు 10 కోట్ల వరకు అవుతుంది సార్. అక్కడ ఫిల్టర్ బెడ్స్ ఏర్పాటు చేస్తే అక్కడ కామారెడ్డి జిల్లాలోని జూకల్ నియోజకవర్గంలోని కొన్ని తాండాలకు తర్వాత గ్రామాలకు మన ఇది కంకి మండలో ఉన్నటువంటి తాండాలకు ఇది జీర్గి తాండా కానీ బోర్గి తాండా, చౌకన్పల్లి, దెగులవాడి తాండా ఇటువంటివన్నీ కొన్ని తాండాలు ఎడ్ల రాగడి తాండా
అక్కడ ఇందిరానగర్ వరకు ఇందిరానగర్ ఇవన్నిటికి కూడా మనము కౌలాస్ నాలా ద్వారా మనం నీళ్లు తీసుకోవాలి. 5 MLD వాటర్ అక్కడ నుంచి తీసుకుంటే మనకి ఇక్కడ సఫిషియెంట్ అవుతుంది ఇక్కడ ఈ ఏరియాకు అని చెప్తే దాని ఖర్చు ఎంత అవుతుందంటే ఒక 8 నుంచి 10 కోట్ల వరకు అవుతుందని టెంటేటివ్ ఎస్టిమేషన్లో చెప్పడం జరిగింది. దానికి మళ్ళీ మనం డీటెయిల్ ఎస్టిమేట్ చేసి మళ్ళీ తెలుసుకుంటే ఒక 15-20 కోట్లు పెట్టేస్తే కంకి మండలంలోని వాసర వరకు కూడా నీళ్లు మనం ఇవ్వచ్చు, వడగామ వాసర వరకు. తర్వాత అక్కడ జూకల్ నియోజకవర్గంలోని కూడా ఎన్నో తాండాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఇప్పుడు మనకు సర్దార్ తాండాలు ఎప్పటికీ ఇవ్వలేదు ప్రాబ్లం. హరీష్ రావు ఎప్పుడు అదే చెప్తాడు, చిన్ని బాయ్ అని. చేసింది ఏం లేదు, మేము వేసిన బోర్తోనే నీళ్ళు తాగుతా ఉన్నారు ఇక్కడ కూడా సర్దార్ తాండాల ఈ రోజు కూడా అని చెప్తా ఉన్నాం మేము. మొన్న బోర్ వేయించినాం అక్కడ, మిషన్ భగీరథ నీళ్లు ఎక్కుతలేవు, పంపు కెపాసిటీ పెంచినాం ఇక్కడ నారాయణకెళ్ళ. దాని తర్వాత బూస్టర్ పంప్ ఫిట్ చేయించినాం, అయినా నీళ్ళు ఎక్కుతలేవు. గురించి చెప్పిన వాళ్ళకి ఒక రేషన్ షాప్ కావాలని అంటే ఆడియో గారికి చెప్పి బైఫర్కేషన్ ఆఫ్ రేషన్ షాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక నాయకులు ఏం చేయలేదంటే చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేసినాయి. హరిజనులకు కానీ గిరిజనులకు బడుగు బలైన వర్గాలకు ఇందిరాగాంధీ అప్పటి నుండి మొన్న మన్మోహన్ సింగ్ వరకు కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారికి లబ్ధి చేకూరే విధంగా, వారు ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేసినారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, సంక్షేమ పథకాలు అనుకోండి. ఎందుకంటే ఆ తాండకి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిండ్రు, కిషారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు హయాంలోనే మాకు కరెంట్ వచ్చింది సార్, తర్వాత మాకు తాగునీటి సౌకర్యం వచ్చింది, ఈ రోడ్ వేసింది కూడా మా సారే రోడ్ వేయించండి కాబట్టి ఎమ్మెల్యే కిషారెడ్డి గారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న ఇందిరమ్మ ఇండ్లు కూడా సురవ్ శెట్కర్ గారు ఎమ్మెల్యే ఉండి కిషారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఆ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు అంటే నేను ఇప్పుడు దాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని మొత్తం 100% ఎంతమంది ఇల్లు కట్టుకుంటే అంతమంది ఇల్లు కట్టుకోవాలని సిర్గాపూర్ మండలంలో ఆ చిన్న తాండానే నేను పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం జరిగింది. ఇక మీరందరూ చూస్తూ ఉన్నారు అన్ని తాండాలకు కూడా ఎస్టీ ఎస్డిఎఫ్ కానీ ఇతరత్ర తర్వాత ఏమన్నా అయితే ఎస్టీ ఎస్డిఎఫ్ ఫండ్లే కానీ ఇతరత్ర కానీ అవన్నిటి కూడా మనము నిధులు అలాట్మెంట్ చేసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దామోదర్ రాజనరసింహ గారు అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం దామోదర్ నరసింహ గారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ని చట్టరూపంగా కలిపేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన నిధులు డైవర్ట్ కాకుండా కేవలము ఎస్టీ హ్యాబిటేషన్స్ ఎస్సీ హ్యాబిటేషన్లోనే వారి డెవలప్మెంట్ కావాలి, అయితేనే అభివృద్ధి సాధ్యపడుతుందని చట్టం చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు ఆ చట్టాన్ని తుంగలో దొక్కి ఎస్సీ ఎస్టీలనే మర్చిపోయి మొత్తము ఆ సప్లాన్ నిధులను కూడా మొత్తం డైవర్ట్ చేసింది కాళేశ్వరం. ఎన్ఆర్ఈజిఎస్ నిధులు కానీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కానీ తర్వాత ఇంకా ఇతర నిధులు కూడా మనకు సర్పంచ్లకు సంబంధించినటువంటి జీపీ నిధులు కూడా అక్కడికి డైవర్ట్ చేయడం వల్ల ఎంతోమంది సర్పంచ్ కూడా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఇప్పటికీ సర్పంచ్ల బిల్లులు కూడా వస్తలేవు అన్నట్టే. నిజంగా వారు ఏదైతే బడ్జెట్కు తదనుగుణంగా బడ్జెట్ అవైలబుల్ ఉన్నటువంటి బడ్జెట్కు కాకుండా ఎక్కువ దానికి 10 అంతలు 20 అంతల వర్క్స్ ప్రతిపాదించి పనులు చేపించడం జరిగింది. ఆ పనులు చేయడం వల్ల బడ్జెట్ తక్కువ, 10 అంతల పనులు ప్రతిపాదిస్తే ఆ బిల్లులు రాకుండా పెండింగ్ పడినాయి. ఈ ప్రభుత్వంలో ఏవైతే పనులు చేసినారో ఎప్పటికప్పుడు వాళ్ళకు బిల్లులు క్లియర్ అవుతూ ఉన్నాయి. ఎక్కడైనా ఒక 10-20% ఉంటే మిగిలిపోయిండొచ్చు. కాకపోతే అప్పుడు పెండింగ్ పెట్టినటువంటి 80,000 కోట్లు డిస్కమ్లకు కట్టడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అది కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే 80,000 కోట్లు ఆ బకాయిలు చేసిపోయింది. అప్పటి కాంట్రాక్టర్లకు 65,000 కోట్ల రూపాయలు సుమారు ఈ బిల్లులు పెండింగ్ ఉండే వారి హయాంలో చేసిన పనులకు. అవి కూడా విడతల వారీగా అన్ని కూడా మనము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ గారు మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆచితూచి వ్యవహరిస్తూ ఏవైతే ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.